హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశాల రాజు వ్లాగ్స్. నేనైతే ఈరోజు ప్రతిరోజు పూజలో భాగంగా లింగ పూజ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానన్నమాట. నేనైతే మొన్న నేనెలా చేసుకున్నానో చూపించాను కదా! ఈరోజు మా వారు ఎలా చేసుకుంటారో చూపిస్తాము. అందరం అలాగే చేసుకుంటాం కానీ మా వారి వ్లాగ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు. ఇంకా ముందుగా అయితే లింగాన్ని తీసి మా మెడలో నుండి లింగాన్ని తీసి చేతిలో పట్టుకొని నీళ్ళతో అయితే దాన్ని అభిషేకించాలన్నమాట లింగాన్ని. తర్వాత ఒక చిన్న గుడ్డ ముక్క మంచి పరిశుభ్రమైన బట్ట తీసుకొని దాన్ని తుడిచి లింగాన్ని అరచేతిలో పెట్టుకొని లింగానికి గంధము కుంకుమ పెట్టేసుకోవాలన్నమాట. అలంకరణ చేసుకోవాలన్నమాట. చూడండి లింగం ఎలా ఉందో. అలంకరణ చేసుకున్న తర్వాత లింగానికి గంధము కుంకుమ పెట్టేసుకున్నాం కదా. తర్వాత పువ్వులు అలాగే అగరబత్తిల ధూపం కూడా చూయించాలన్నమాట. చూయించేసిన తర్వాత లింగాన్ని అరచేతిలో పట్టుకొని శివ పంచాక్షరి మంత్రంతో అయితే మేము పూజ చేసుకుంటాము. ఒక్కొక్కరు వాళ్ళ జప విధానాన్ని బట్టి మంత్రాన్ని ఉపయోగిస్తారు. మేమైతే శివ పంచాక్షరి మంత్రంతో చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఆ మాలలో 108 రుద్రాక్షలు ఉన్నాయన్నమాట. రుద్రాక్ష మాలతో చేసుకోవచ్చు, ఇంకేదైనా మాలతో అయినా చేసుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికైతే మా వారు వేరే మాలతో చేసుకుంటున్నారు. 108 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని అయితే జపిస్తారనమాట. ఆ లింగ పూజ చేసుకున్నంతసేపు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అసలు లింగాన్ని మేము చేతిలో పట్టుకుంటున్నామంటే ఆ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమన్నమాట. పూజ అయిపోయిన తర్వాత లింగాన్ని కళ్ళకద్దుకొని అలాగే లింగం కాయలో పెట్టేసుకుంటామన్నమాట. పెట్టేసుకున్న తర్వాత పూజ అయిపోయినట్టే. నేను అన్ని అలంకరణ చేసిన తర్వాత మా వారొచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటారనమాట. తర్వాత శంఖానాదం చేస్తారనమాట మా వారు. శంఖానాదం అయితే ప్రతిరోజు చేస్తాము. నాకు అది పాడడానికి ఊపిరి సరిపోదు కాబట్టి మా వారైతే చేస్తారనమాట. ఇది మేము చేసుకునే రోజు లింగ పూజ.